పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మండప వెంకట రమణారావు అదృశ్యం విషాదాంతమైంది. విజయవాడ మధురానగర్లోని ఏలూరు కాలువలో అతని మృతదేహాన్ని కులిన స్థితిలో గుర్తించారు. కృష్ణా జిల్లా కానూరులో నివాసం ఉండే రమణారావు ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందని బైక్పై బయలుదేరారు. ఆ రోజు అతని పుట్టినరోజు కాగా అదే తన చివరి రోజు కూడా అంటూ ఆయన అదృశ్యమైన రోజే కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజ్ పంపారు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. కంగారుగా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ ఆయన తన దగ్గర ఉన్నటువంటి స్కూటీని తీసుకుని వెళ్ళారు. ఆ స్కూటీతో మచిలీపట్నం వరకు వచ్చి అక్కడ రైల్వే స్టేషన్లో తన బండిని పార్క్ చేశారు. అక్కడ పార్క్ చేసినప్పుడు కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది. 1:15 వాళ్ళ చిన్నబ్బాయి మహిధర్కి ఒక వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది. దాంట్లో ఒక 3 పేజీల లెటరు, అంటే ఒక 2 పేజీలు పవన్ కళ్యాణ్ గారికి, ఒకటి ఫ్యామిలీకి రాసినటువంటి లెటరు దానిలో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయన దూకి చనిపోయినట్లయితే ఆ బాడీ కూడా మనకు ట్రేస్ కావాలి కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసాం. దీనిలో భాగంగా ఇమ్మీడియట్గా లోకల్ తహసీల్దార్ గారి యొక్క సహకారంతో ఎన్డీఆర్ఎఫ్కి ఒక లేఖ రాసి ఒక 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు 2 బోట్స్లో దాదాపు 30 మంది వచ్చి ఆ గాలింపు చర్యలు. మధురానగర్ వంతెన పిల్లర్ వద్ద చెట్టు కొమ్మల్లో మృతదేహం చిక్కుకున్నట్లు గుర్తించిన స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల్లో వెళ్లి శవాన్ని వెలికితీశారు. బాగా ఉబ్బిపోయి ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అదృశ్యమైన రోజు వేసుకున్న దుస్తులతో పాటు ప్యాంటు జేబులోని పెన్ను, మొబైలు, పర్సు ఆధారంగా మృతదేహం రమణారావుదేనని కుటుంబ సభ్యులు నిర్ధారణకొచ్చారు. శాస్త్రీయంగా ధృవీకరించేందుకు కుమారుల DNA నమూనాలను పరీక్షకు పంపనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు చెప్పారు.